హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు నాకు మొన్న పుట్టినరోజుకి గిఫ్ట్ పంపించారు కదా మా అమ్మాయి వాళ్ళు. అది ఏంటో ఓపెన్ చేసి చూద్దామని ఈరోజు స్టార్ట్ చేసామండి. ఇప్పుడు వరకు నాకు ఖాళీ లేదు. ఇప్పుడే ఆ గిఫ్ట్ ఏంటా అని ఓపెన్ చేస్తున్నాము. ఆ గిఫ్ట్ ఏంటో బాక్స్ ఓపెన్ చేస్తే కానీ ఎవరికి ఏమీ తెలియదు. అది పేరు చూసారా, హెయిర్ ఫ్లైయర్ అది మాట. అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అందరికీను. అది ఓపెన్ చేయగానే అలా ఉందండి. అదండి, ఓపెన్ చేయగానే ఇలా ఉంది చూడండి. ఓపెన్ చేసి ఇది ఎలా వాడాలో ఏంటో మీకు అంతా చెప్తాను. మా వారు ఏంటో అది తెలియక టెన్షన్గా ఇప్పుతున్నారు. ఏంట్రా బాబు పంపించేశారు అన్న భయంతో. ఏం పంపించినా అక్కడ ఎందుకు పంపించారు అని కొంచెం సీరియస్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలు కదండి, మంచి సరదా ఎక్కువ ఉంటుంది. అమ్మ నాన్నకి ఏవో గిఫ్ట్లు పంపాలని వాళ్ళ ఆనందం. అయితే మా వారు ఎందుకు అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా అని అంటారు. అయినా సరే మా సరదా మాకు ఉంటుంది కదమ్మా నాన్న అంటారు పిల్లలు. అయితే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుతున్నారు. ఇప్పి అదేంటా అని చూస్తున్నారు. ఆయనకి ఆ మోడల్ ఎలా వాడాలో తెలియదు ప్రజెంటు. నాకు తెలుసు, యూఎస్లో వాడి వచ్చాను కనుక తెలిసింది. అయితే మా వారికి అక్కడ చూడలేదు, వాడలేకుండా నేనే కదా వాడతాను, అందుకు ఆయనకి తెలియదు ఎలా వాడాలి ఏమిటి అని ఆతృత పడుతున్నారు. అది టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేసి మా వారికి ఎలా వాడాలో చూపిస్తాను. ఈరోజు ఇందులో ఐటమ్స్ అన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఓపెన్ చేశాను కదా, మా పిల్లలకి చేసి చూపించకపోతే ఒప్పుకోరు. ఏమీ లేదండి, ఇందులోనూ ఆయిల్ అది లేకుండా హాయిగా ఫ్రైలా చేసుకోవచ్చు చక్కగా. ప్రతిదీను మనము ఏ బ్రెడ్ని అందులో పెట్టుకుని చేసుకోవచ్చు. పూరీలు కూడా చేసుకోవచ్చు, చాలామంది చేస్తున్నారు. మసాలా గారెలు వేసుకోవచ్చు ఆయిల్ లేకుండానే అన్నమాట. కర్రీస్ కూడా అందులో కట్ చేసుకుని పెట్టుకుని కర్రీస్ కూడా ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఆయిల్ లేకుండా చేసుకునే ఐటమ్ ఇది. ఆయిల్ ఎక్కువగా వాడడం ఇష్టం లేని వాళ్ళు ఇందులో చేసుకుంటే హ్యాపీగా ఉంటుందన్నమాట. ఆయిల్ పట్టదు అస్సలు. మనము అన్ని మీద వేసుకుని జస్ట్ చూస్తున్నారు కదండి. ఇది సీతామూర్తి ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఆయిల్ లేకుండా తినాలి అనుకున్న వాళ్ళు ఇది కొనుక్కోండి. ఇది కొనుక్కొని ఇందులోనే చేసుకోండి. అస్సలు ఆయిల్ ఉండదు. మంచి మనం డైరెక్ట్గా అందులో ఫ్రై చేసేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ మాట పేరు, అందుకని అందులోనే ఫ్రై